నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ గురుగారు, ఇప్పుడు నేను అడగబోయేది దాదాపు అందరికీ ఉండే సమస్య గురుగారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత పోషిస్తూ వస్తుంది. చాలా మందికి ఏంటంటే ఈ డబ్బు సమస్య వల్లనే ఇంట్లో గొడవలైనా అవుతూ ఉంటాయి, లేకపోతే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటూ ఉంటారు. అసలు ఈ ఐశ్వర్య ప్రాప్తి కోసం డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవి వాళ్ళకి కలగాలి, వాళ్ళ జీవితం ఆనందమయంగా అవ్వాలి అంటే ఏదైనా మంత్రోపదేశం కానీ లేకపోతే సాధన కానీ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. ఇప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవన్నీ కావాలని ప్రతి ఒక్క మనిషి యొక్క ఆవిర్భవించిన తర్వాత ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా విపరీతమైన కోరికలుగా ఉంటూ ఉంటాయి. వీటిలో ఎన్నో రకాలైన విద్యలున్న ఈ యొక్క ధనయక్షిణి అయిన ఒక విద్య ఉందండి. ఏమిటి ఈ ధనయక్షిణి? ఈ ధనయక్షిణి అంటే ధనాన్ని ఆటోమేటికల్లీ మన దగ్గరికి తీసుకొచ్చే విషయం అండి. అంటే యక్షిణి అంటున్నారు కదంటే ఈ యక్షిణిలో కొన్ని వందల రకాలు ఉన్నాయండి. కిన్నెర యక్షిణి ఉంది, ధనయక్షిణి ఉంది, అప్సరా యక్షిణి ఉంది. ఇలా యక్షిణీల్ని ఒక 114 యక్షిణీలుగా ఆవిర్భవించడం జరిగింది మంత్రశాస్త్రంలో. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ధనయక్షిణి ఏ రకంగా చేస్తుంది? ఉదాహరణకు మనం మంత్రం ఉపదేశం తీసుకున్నాక నిత్యం ఇన్ని వేల సార్లు చేయాలని ఉంటుంది, సిద్ధి పొందే వరకును. ఏ రకమైన వ్యక్తి సిద్ధి పొందుతాడు? దీనికి కులం కానీ, మతం కానీ, జాతి కానీ, వర్ణం కానీ లేదండి. అది బ్రాహ్మడే చేయాలా, శూద్రుడు చేయకూడదా, చేస్తే దానికి నియమనిష్టలు ఏమిటి, వెజిటేరియన్ తినచ్చా లేదా నాన్ వెజిటేరియన్ తినకూడదా, ఇలాంటివి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా చతుర్విద్యల్లో 4వ రకమైన విద్యగా చెప్పడం జరిగింది ఈ యక్షిణీ విద్యని. ఈ ధనయక్షిణి అంటే చతుర్విద్యలు అని చెప్తారండి, చాతుర్విద్యలు అని చెప్తారు సంస్కృతంలో. ఈ చాతుర్విద్యలో 4వ రకమైన విద్య ఇది. ప్రతి ఒక్కళ్ళు ఉపదేశం తీసుకునేటప్పుడు వీడియోల ద్వారా కానీ లేదా పుస్తకముల ద్వారా కానీ తీసుకోవడం వల్ల బెడిసికొట్టి ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఇది గురుముఖత తీసుకోవాలి. ఆ ముఖత తీసుకున్నాక ఎన్నిసార్లు చేయాలని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది. ఇది కరెక్ట్గా 44,000 జపసంఖ్య, 42,000 జపసంఖ్య. ఈ 42,000 జపసంఖ్య ఎవరైతే చేస్తారో అంటే 21 రోజులండి. ఈ దీక్షాకాలం ఎన్ని రోజులంటే 21 రోజులు 42,000 జపసంఖ్య చెయ్యాలి. ఇది నిశరాత్రి అన్న సమయంలోనే. ఇది యజమాని గృహంలో చేయకూడదు. ఈ విద్య బహిర్గత ప్రదేశంలో చేయాలంటే ఎక్కడ చేయాలి? నదీ ప్రవాహం దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, లేదా చెట్లు. ఏ రకమైన చెట్లు అంటే 3 రకాలైన చెట్లు చెప్పడం జరిగింది. రావి చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర. ఈ రావి చెట్టు, వేప చెట్టు మరియు మర్రి చెట్టు దగ్గర కానీ, లేదా నదీ ప్రాంతాల దగ్గర కానీ, లేదా చెరువుల దగ్గర చేయడం కానీ చేసినట్లయితేనే ఇది సిద్ధి పొందుతారండి. ఇది సిద్ధి పొందడానికి దానికి సంబంధం ఏమిటో చాలామంది అడగచ్చు. ఇది సిద్ధి పొందడానికి నదీ ప్రవాహంలో అంటే ఓ చెరువు దగ్గర కానీ, అంటే యొక్క ఇంటి దగ్గర అస్సలు చేయకూడదండి. ఎప్పుడైతే ఇంటి దగ్గర చేస్తారో వాళ్ళు చాలా తలనొప్పులు ఎదురు చూస్తారు. అంటే ఎలాంటి అంటే ఎటువంటి పరిహారాలు అంటే ఇది యక్షిణీ విద్య కదా, పిల్లలు భయపడతారు ఆ దేవత చూసిన తర్వాత. అది వాళ్ళకి కనిపిస్తుందా అంటే భయపెట్టడానికి, వీడిని వశపరుచుకోవడానికి, వీడు ధనాన్ని వశపరుచుకోవడానికి యక్షిణి అనే దేవతను తీసుకొచ్చి జేబులో పెట్టుకుంటున్నాడు. దానివల్ల ఎలా తెలుస్తుంది ధనం గురుగారు అని మీరు అడగచ్చు. ఏమిటి అంటే ఇది సిద్ధి పొందాక పలానా సౌమ్య గారి దగ్గర 50,000 ఉన్నాయి అని ఆటోమేటికల్లీ తను వచ్చి కూర్చుని చెప్తుంది. చెప్పినంత మాత్రం వీళ్ళకి రాదు కదా. వీళ్ళకి రాదు. మరి అదే చెప్తున్నాను మీకు, చెప్పినంత మాత్రాన సౌమ్య గారి దగ్గర 50,000 ఉన్నాయని వీళ్ళకి రాదు. కానీ ఆ సౌమ్య అన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏంటంటే నాకు ఒక 20,000 డబ్బులు కావాలి, ఉన్నాయా అని అడుగుతాను నేనే వచ్చి. ఇదే అండి సార్ నా దగ్గర ఎక్కడవి లేదంటారు. మా హస్బెండ్ని అడగాలి, నా అకౌంట్లో కూడా లేవండి, నిన్నే తీసాను 38,000 అంటారు మీరు. అప్పుడు దానికి నేను సమాధానం ఏమిస్తానంటే అదేంటండి ఇందాకనే కదా సార్ తీసుకొచ్చి నీ దగ్గర ఉంచు, ఎల్లుండి గోల్డ్ షాప్కి వెళ్తామని 75,000 ఇచ్చారు అని అడుగుతాను. అదేంటి ఎతనికి ఎలా తెలిసింది 75,000 ఇచ్చినట్టు గోల్డ్ షాప్కి వెళ్తామని అన్న ఒక నేను మీ దగ్గర 75,000 ఉన్నాం అడగట్లేదు, నేను 25,000 మాత్రమే అడుగుతున్నాను అంటాడు.
ఓకే. ఓ రకమైన భయము, ఇవ్వకపోతే ఏమైనా చేస్తాడేమో అని ఇది. ఓహో, అంటే అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కరెక్ట్గా ఇస్తుంది కాబట్టే ధనయక్షిణి అన్నారు. ధనం ఎక్కడుందో మాత్రమే చెప్పగలదు యక్షిణి అనే దేవత, వేరే వేరే విషయాలు కాదు. ఇక చేయవలసిన విధి విధానాలు ఏమిటి? రాత్రులప్పుడు సాధకుడు ఎవరైతే ఉన్నారో చేసే వ్యక్తి, ఆయన ఎరుపు వస్త్రం మాత్రమే, ఆడవారైనా మగవారైనా ఎరుపు వస్త్రం మాత్రమే ధరించి. ఎందుకంటే ఈ యక్షిణి దేవతకి ఎరుపు వస్త్రంతో జుట్టు విరబోసుకుని ఉంటుంది. ఆడవారైతే జుట్టు విరబోసుకునే ఈ నదీ ప్రవాహం దగ్గర కూర్చొని చెయ్యాలి. మగవారు అనుకున్నట్లయితే జుట్టు ఏం లేకపోయినా జుట్టు ఉన్న మామూలుగా చేసేస్తాడు ఆ వ్యక్తి. ఈ సాధనకు కావలసిన విధి విధానాలు ఏమిటి? భయపడకుండా ఓర్పుతోటి పగపకమని నవ్వినా ఏం చేసినా, ఓన్లీ గురుగారు ఇచ్చిన మంత్రం ఇచ్చారు, నాకు ఈ యక్షిణి దేవత వేళ నుంచి సిద్ధి పొందుతున్నాను అన్న ఉద్దేశంతో ఎవరు బెదిరించినా, ఎవరు మెడ మీద కొట్టినా ఆలోచించకుండా 21 రోజులు కార్యజయం ఎవరైతే సాధిస్తాడో సాధకుడు, అలాంటి వ్యక్తి ఇంక వాడు బతుకున్నంతసేపు కూడా ధనం వాడికి లోటు లేకుండా విరాజిల్లుతుంది అని చెప్తుందండి ఈ ధనయక్షిణి అనే దేవత. ఏమిటంటే దానివల్ల ప్రమాదాలు ఏమిటి, హెచ్చరికలు ఏమిటని మీకు అనుమానం రావచ్చు. వీటిలో ప్రమాదకులు హెచ్చరికలు ఏమి ఉండవు, ప్రతి ఒక్కడు చేస్తూ ఉంటాడు. సాధకుడు జనరల్ గా ఏంటంటే అనుమానం ఏముంటుంది అంటే ఈ కాలంలో కూడా అలాంటివి జరుగుతాయా అంటే ఎప్పుడో పూర్వం చేసి ఉంటారు, ఈ కాలంలో కూడా ఇలాంటి సాధనలు ఎంతో మంది చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అలాగే నేను వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వ్యాపారస్తుల పేర్లు ఉపయోగించను. వ్యాపారస్తులు వీళ్ళ అగ్రగామి వ్యాపార సంస్థలు కూడా మీరు భగవంతుడు అందరికీ ఒకే సమయం ఇచ్చాడు 24 గంటలను. ఆ 24 గంటల్లో 15 గంటలు 16 గంటలు 17 గంటలు 18 గంటలు కష్టపడగలరు. 6 గంటలైనా రెస్ట్ లేకపోతే ఉండలేడు. అవును, కనీసం 4 గంటలైనా రెస్ట్ పడుకోవాలి. ఈ 12 గంటల సమయంలో ఎక్కడో బాంబేలోనో ఎక్కడో మెడ్రాస్లోనో ఉండి, ఎక్కడో వైజాగ్లో జరిగే యాక్టివిటీస్, హైదరాబాద్లో జరిగే యాక్టివిటీస్, బెంగళూరులో జరిగే యాక్టివిటీస్, సౌత్ ఆఫ్రికాలో జరిగే యాక్టివిటీస్, వీడి కొన్ని వందల బ్రాంచ్లు పెట్టి ఒకే వ్యక్తి టీముని పెట్టి ఎలా నడిపిస్తున్నాడు అన్నది ప్రధాన విషయం. అవును, దానికి ఏమిటంటే ఈ ధనయక్షిణి అన్న మంత్రం గురుముఖత కంపల్సరీ చేస్తాడు. చెయ్యకపోతే సాధకుడు ఆ స్థాయికి ఎదగడం చాలా కష్టము. ఇది పూర్వీకులు కూడా చాలామంది చేసి దీన్ని అగ్రస్థానంలో నిలబడ్డారండి. ఒక స్థాయి కాదు, ఏంటంటే వాళ్ళు ఊహించే స్థాయి కంటే అత్యద్భుతమైన స్థాయికి తీసుకెళ్తుంది. దాన్ని నిలబెట్టుకునే ఉద్దేశం ఉండాలి. ఆ నిలబెట్టుకుని ఎంతసేపు 21 రోజులు సాధకుడు ఆవిడ ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకోగల విషయం గల ఉన్నట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీనికి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి. ఈ సాధనకు కావాల్సిన విద్య ఏంటంటే రోజు 2 అగరబత్తులు మాత్రం ఆవిడకి ధూపం వేయాలి. ఓకే, అదే నియమాలు ఎలాగా రాత్రిపూట అని చెప్పారు. రాత్రిపూట సమయం అంటే ఇంటికన్నా అంటే అండి నిశరాత్రి అని చెప్పడం జరిగింది శాస్త్రం రీత్యా. నిశరాత్రి అంటే ఎప్పటి నుంచి అంటే 11:30 దగ్గర నుంచి 1:30 సమయం లోపు. ఈ నిశరాత్రిలో శబ్దం వేసుకుంటూ గజ్జల శబ్దంతో సాధకుడి దగ్గరికి వస్తుంది. అడిగి ఒక రకమైన వాయిస్ తోటి యక్షిణి కదా. అవును, అంటే ఇంట్లో చేయకూడదు, బయట చేయాలి. బయట చేసినప్పుడు బహిర్గతంగా చేసినప్పుడు. బహిర్గతం అంటే గురుగారు చెట్లు కిందన అలా చేయాలా, లేకపోతే ఏదైనా ఎవరు లేని చోట చేసి కంట చెప్పాను మీకు. నదిలో కానీ చెరువు దగ్గర కానీ లేదా సముద్రం దగ్గర కానీ చేసినప్పుడు పర్వాలేదు. మిగతా వాటికి కాకుండా ఏ ప్రాంతంలో చేయాలి? వేప చెట్టు కింద కూర్చొని మాత్రమే చేయాలి, లేదా రావి చెట్టు కింద కూర్చొని చేయాలి, లేదా మర్రి చెట్టు కూర్చొని చేయాలి. ఇది ఏమిటి అని అంటే ఈ ప్రధానంగా ఈ యక్షిణీ దేవత యొక్క లక్షణాలు, ధనయక్షిణీ లక్షణాలు ఏంటంటే మనకి ఎంత కావలస్తే అంత ఇస్తుంది. కానీ వీటి వల్ల కొన్ని దురవ్యసనాలు అలవాటే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి సాధకుడికి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎందుకంటే రోజు కూడా బుర్ర తిప్పేస్తూ ఉంటుందండి ఏదో రకంగా. నువ్వు రవికుమార్ గారి ఇంటికి వెళ్ళు, నువ్వు సతీష్ ఇంటికి వెళ్ళు, నువ్వు కృష్ణ ఇంటికి వెళ్ళు. వీడికి ఏమిటంటే కావాలని వీడే కదా ఏరుకు తెచ్చి పెట్టుకున్నాడు. నాకు డబ్బు కావాలి, నువ్వు ఏ రకంగా సంపాదిస్తావో నాకు తెలియదు, నీకు మంత్రం చదివా నాకు డబ్బులు రాళ్ళ వర్షం కురుస్తామా. ఇంకంత డబ్బు గురించి కూడా వాడి దగ్గర ఎప్పుడు కూడా ధనయక్షిణి చేసిన వ్యక్తి దగ్గర డబ్బుకు లోటు లేకుండా జేబులో ఎప్పుడు 2 లక్షలు 1,50,000 ఉంచుకుంటాడు వాడు. ధనయక్షిణి మంత్రోపదేశం తీసుకున్న వాడికి ఎప్పుడు కూడా ₹1,00,000 తక్కువ లేకుండా ఉంటాడు. వాడు రాత్రిలో అప్పుడు చేస్తూ కూడా అడుగుతాడు, నాకు ఈవేళ నువ్వు అనుకున్నాడికి 30,000 ఇవ్వలేదు ఏంటని చెప్పి చేస్తే వాడు పెట్టి ఆహారం ఏంటంటే
మాంసాహారమైన ప్రసాదము అరిటాకులో పెట్టి నివేదన చేస్తాడు ఈ రాత్రి సమయంలో. చేసినప్పుడు ఏ రకంగా ఉంటుందంటే, నేను నీకు ఇది పెట్టిన ఆహారం, నాకు కావాల్సిన ఆహారం ధనం ఏదో రకంగా నాకు ఉండేటట్టుగా చేయని అడగడం జరుగుతుంది. వీటికి కావాల్సిన సాధకునికి కావాల్సిన ప్రధాన విషయంలో ఏంటంటే గురుముఖత గురుమంత్రం తీసుకోవడం, అది కాకుండా కూడా రోజు 2 అగరబత్తులు ధూపం వేస్తూ ఉండడం. తర్వాత 21 రోజులు కూడా మనం మామూలు భవానీ దీక్ష లేదా అయ్యప్ప దీక్ష మండల దీక్ష అలా చేస్తాం. అలాగే 21 రోజులు దీక్ష కింద దానికి వస్త్రం కూడా ఉందండి. ఓన్లీ ఎరుపు వస్త్రం మాత్రమే ధరించాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, ఒంటిపూట మాత్రమే భోజనం, సాయంత్రం సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి మరునాటి రోజు సూర్యుడు ఉదయించే వరకు ఏమీ తీసుకోకూడదు. సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి మళ్ళీ సూర్యుడు ఉదయించే వరకు చంద్రుడు ఉన్న సమయాల్లో ఏమీ వీడు మంచినీళ్ళు తప్ప ఏమీ తినడం కానీ తాగడం కానీ చేయకూడదు. ఎన్ని రోజులండి? 21 రోజులు. ఎవరైతే 21 రోజు సాధనా ప్రక్రియ విధానంగా చేస్తారో ఈ ధనయక్షిణి మంత్రం, వద్దంటే డబ్బులు కుక్కను కొడితే రాలినట్టు వస్తాయండి. అది చేసి విధానాన్ని బట్టి ఉంటుంది. బీజాక్షరం కూడా పెద్దదేం కాదు, 8 మంత్రాలు బీజాక్షరం. అది ఈ బీజాక్షరం తీసుకునే ప్రతి వ్యక్తి కూడా మీదకు వచ్చేటప్పుడు చాలా ధైర్యంగా గురోపదేశంతో విభూతి ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తికి. ఆ విభూతి పెట్టుకునే కంపల్సరీ చేయాలి. ఎందువల్ల అంటే గురువు మనకి తండ్రి లాంటి వాడు, దైవం లాంటి వాడేనండి. అవును. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తాం, అమ్మ అని రాసిచ్చిన అమ్మ వీళ్ళే నాన్న వీళ్ళే ఉపాధ్యాయుడు అని ఉపాధ్యాయుడే చెప్తాడు మొత్తం అంతా కూడా. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అవును, అంతే కదా. గురువు అంటే ఎన్ని వేల జపాలు చేయాలంటారు? అది 21 రోజుల్లో 42,000 జప సంఖ్య అండి. ఓకే. రోజుకి ఇంత అని? రోజుకి 2,000 అండి. 2,000 రోజుకి 2,000 కంపల్సరీగా చేసే పడుకుంటాడు. నేల మీద శీర్షాసనం వేసి నేల మీదే పడుకోవాలి ఆ వ్యక్తి. ఒక ఆసనం వేసుకుని ఏకాసనం మీద 2,000 మళ్ళీ ఎవరో పిలుస్తున్నారు, రవికుమార్ గారు ఎవరో స్వప్న పిలిచింది లేకపోతే కిషోర్ పిలిచాడు అని అక్కడ ఈ ధ్యాస అంతా మాల తిప్పుతుంటే ఒక మాలకి 108 ఉంటాయి. అలాగా రోజు కూడా 19 మాలలు తిప్పాలండి రాత్రి సమయంలో. టైం ఉంటుందా గురుగారు? చెప్పాను కదా మీకు, 11:30 సమయం దగ్గర నుంచి 2:30 వరకు లోపలనే మాత్రం చేయాలి. తర్వాత బ్రాహ్మీ ముహూర్తాల్లోకి వెళ్ళిపోతాం. ఈ లోపల కుక్కలు అరుస్తూ ఉంటాయి, మీదకి వస్తూ ఉంటే మరి యక్షిణి కదా, దాన్ని చూసినా కుక్కలు అరిచి మన దగ్గరికి వచ్చి వాసన చూస్తున్నాయి ఉంటాను, భయపడకన్నా వీడి జాగ్రత్తగా చేయాలి. చెట్ల దగ్గర చేయమన్నారు గురుగారు, ఎలాగని ఆలోచించకూడదు. విషయం ఏంటంటే సాధకుడు సాధన కోసం కావాలనుకుంటే కొన్ని వదిలేసుకోవాలి. ఆ వదిలేసుకోవడం అంటే ఏంటంటే 21 రోజులు పిల్లలతో కానీ భార్యతో కానీ రక్త సంబంధికులతో కానీ అటాచ్మెంట్ ఉండదు. ప్రశాంతంగా వాడు అదే ధ్యాస మీద సాయంత్రం అప్పుడే ఉదయం వాడు ఉద్యోగంలోకి వెళ్ళిపోవచ్చు, వాడు వ్యాపారం చేయొచ్చు. రాత్రి అయ్యేటప్పటికి మాత్రం కొంతమంది అడుగుతారు కదా, మరి అంటే అక్కడ ఎవరో పలానా ఆయన చెట్టు దగ్గర కూర్చొని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు బాబు, క్షుద్ర పూజలు ఆయన చేస్తున్నాడు అని అడుగుతారు. మీకు అర్థమైందా? ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఇక్కడ క్షుద్ర పూజ ఏం కాదు, ఎందుకంటే వీడు బొమ్మను పెట్టడు. ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే ఓ బొమ్మ పెట్టక్కర్లేదు, ఎవరో చెడిపోవాలని కోరుకునేది కాదు. వీడంతటి వీడికి ధనయక్షిణి దేవత ఆహ్వానించి వీడంతటి వీడికి ధనం నిలబడేటాడికే చేయమని కోరుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ధనం వీడి దగ్గర విరాజిల్లుతూ ఉంటుందమ్మా. అది ధనయక్షిణి యొక్క వివరణ. ఈ ధనయక్షిణికి ఆహారంగా నివేదనగా ఏం పెట్టాలంటే మాంసాహారము, లైట్గా మధువు పెట్టాలి. అంటే ఏం చెప్తాడంటే మాంసాహారంతో కొంచెం తేనె నివేదన పెట్టమంటాడు. ఆ తేనె నివేదన పెట్టింది 2,000 సార్లు జపం చేశాక ఆ తేనె నివేదన పెట్టింది వీడు తాగేయాలండి. మాంసాహారం వీడు తిన్నా బయటకు కుక్కలకో వేటికో వదిలేసినా పర్లేదు, కానీ ఈ తేనె మాత్రం దీనికి ఈ ధనయక్షిణి అన్న దేవతకి తేనె కంపల్సరీ పెట్టాలి. ఆ తేనె ఎంతైతే ఒక్క చెంచాడు నీకు ఇగో స్వీకరిస్తున్నాను చూడని పెడితే, మన చతుర్విద్యల్లో ఏం చెప్తాడంటే బ్రాందీ కానీ విస్కీ కానీ వాడతారు. కానీ ఇక్కడ మన అంతటా మనం దాన్ని రెచ్చగొట్టే కంట తేనె నివేదన పెట్టడం వల్ల రేపు పొద్దున మనం నియంత్రించి దేవత కూడా ఆటోమేటిక్గా మనం చెప్పి విషయాలుగా ఆవిర్భవితంగా బహిర్గతంగా కాకుండా మనం చెప్పేటట్టుగా కూర్చునే ఆస్కారాలు సాధకుడు చేసేటట్టుగా ఉండాలి. నాకు వారికి ఇప్పుడు గురుముఖత చెప్తాడండి గాయత్రి మంత్రం తండ్రి చెవిలో ఏంటి ఉపనయన సంస్కారం రోజున ఆవేళ షోడశ కర్మ ప్రక్రియలో కూడా చేయిస్తారు. ఉపనయన సంస్కారంలో షోడశ క్రియలు అని చెప్తారు. ఎందువల్లనంటే ఈ విద్య అంతర్గతంగా ఇంట్లో చేసేది కాదు, 21 రోజులు బహిర్గతంగా బయట చేసి
తర్వాత అయినా విడవకుండా వాడు ఒక మాలైనా రాత్రిలో ఇంటి దగ్గర చెయ్యాలి. ఓకే. ఒక మాల అక్కడ అయిపోయిన తర్వాత సిద్ధి పొందాడని ఎలా తెలుస్తుంది గురుగారు? వాడే 21వ రోజు వాడి దగ్గరికి వచ్చి చెవులోకి వచ్చి చెప్పడం, కానీ స్వప్నంలో దర్శనం చేసి ఈ వేళ నుంచి నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అని ఆ దేవత ఈ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది. ఇలాగా చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు ఈ విద్య తెలుసున్న వాళ్ళు. నేను ఎంతోమందిని చూశాను ఉపాసన విద్యలోకి వచ్చాక. నేను అనేది గురుగారు మీరు చేశారా నేను ధనయక్షిణి సాధనలో పూర్ణదీక్ష యొక్క వివరణలో ప్రతి మంత్రం గురించి నాకు పూర్తి వివరం తెలుసు కాబట్టి నేను అర్హుడినండి. ఎందుకంటే పంచదశి మంత్రం ఎవరైతే చేస్తారో అంటే ఐం కైల రేం క్లీం అసకల రేం సంసకలం శ్రీలత మహా తిరుపసుందరియ నమః అని ఒక మూలమంత్ర బీజాక్షరం ఉంటుంది. దీంతో పాటు గురుపాదిక అని ఉంటుందండి. గురుపాదిక అంటే ఆ శివుడి యొక్క అంశతోటే గురువు మనకి ఇచ్చాడు అంటే ఇక్కడ శివుడు వచ్చి మనకు మంత్రోపదేశం చేసినట్టుగా ఫస్ట్ గురువుపదేశం చేస్తారు. ఈ గురుపాదిక లేకుండా ఏ వ్యక్తి కూడా లక్ష్మీ గణపతి చేసినా, చండీ చేసినా, పంచదశి చేసినా, భగలాముఖి చేసినా, ఏ యొక్క దేవతారాధన చేసినా సరే అది విఫలీకృతం తప్ప ఏమవుతుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ధనయక్షిణి గురించి నెట్లో కొట్టినా యూట్యూబ్లో మంత్రోపదేశాలు తీసుకోకండి. ప్రత్యేకంగా నా దగ్గర కాదు ఎవరో ఒకరి దగ్గర గురుముఖత మంత్రం తీసుకుని మాత్రమే చేయండి. డైరెక్ట్గానే దాని యొక్క వివరణ కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఎన్ని రోజులు చేయాలి, ఏ రకమైన ప్రక్రియ చేయాలి, ఏ విధంగా చేయాలన్నది నేను నాకు డైరెక్ట్గా అపాయింట్మెంట్లు కింద డిస్ప్లే అయ్యే నెంబర్కి ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరణ ఇవ్వగలను వాళ్ళకి. తప్పకుండా. దీనికి మగవాళ్ళే చేయాలి, స్త్రీలు చేయకూడదని ఎక్కడా లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఓకే. సో విన్నారు కదా. మీకు కనుక ఈ సాధన పట్ల ఆసక్తి ఉంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి ఇంకా మరిన్ని సాధనలు లేకపోతే మంత్రోపదేశాలు కూడా తీసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.